నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు ప్రార్థించి కీర్తనలు పాడిరి. చెరసాలలో ఉన్న పౌలు శీలలు కృంగిపోకుండా లేక తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా దేవుడు తమ కోసం దాచి ఉంచిన దానికై పౌలును శీలయును ధైర్యంగా నిలబడ్డారు. ఇది మిగిలిన ఖైదీలకు ఒక బలమైన సాక్ష్యం. దేవుడు తమను అక్కడికి నడిపించాడని పౌలు శీలలకు తెలుసు. తాము తమ మంచి కాపరి యేసు కాపుదల క్రింద ఉన్నామని, తాము అనుభవిస్తున్న దాంట్లో ప్రభువు మేలును ఉద్దేశించాడని కూడా వారికి తెలుసు. కనుకనే చెరసాలలో బందీలుగా ఉండి కూడా మధ్యరాత్రి వేళ ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించారు. నిజ క్రైస్తవులు తమకు కలిగిన కష్టాలు, బాధలు, హింసలు ఎంత సహనంతో అనుభవించగలరో పౌలు శీలలను చూసి నేర్చుకోవాలి. శపించడానికి బదులు ప్రార్థన చేయడం, కోపించడానికి సనగడానికి బదులు స్తుతిపాటలు పాడడం, కలవరానికి నిరుత్సాహానికి బదులు ఓదార్పు, తృప్తి, పగ తీర్చుకోవడానికి బదులు వారు దేవునిలో ఆనందించున్నట్లు ఆనందిస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉండాలి. 50వ సంకీర్తన 15వ శరణం. కష్టకాలంలో మనం దేవునికి మొరపెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రార్థనలు వినడం, ఆత్మతో సత్యముతో ప్రార్థించే వారికి సహాయం చేయడం దేవునికి అతి ప్రియం. తన ప్రజలు నమ్మకంగా విశ్వాసంతో చేసే ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. ప్రార్థనలకు ఆయన ఇచ్చే జవాబులు ఆయన్ను వారింకా కీర్తించడానికి కారణాలవుతాయి. విశ్వాసులమైన మనం పౌలు శీలల వలె దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదన్న సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకుని ముందున్న శ్రమలో దేవుని హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి ప్రార్థించే వారంగా ఉండి దేవుడిచ్చే సమాధానాన్ని, విజయాన్ని పొందుకునే వారంగా ఉండాలి. ఆమేన్.